దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అనగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా మనము జెండా వందనం అనేది కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిజంగా భారత రాజ్యాంగం యొక్క ఫలాలు, అందులో ఉన్న అధికారాలు, విధులు, హక్కులు భారతదేశంలో ఉన్న ఎంతమంది పౌరులకి అందుతున్నాయి అనేది ఈ యొక్క సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి సమాధానం కాదు అని మాత్రమే మనందరికీ తెలుసు. ఆర్టికల్ 39A ప్రకారము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమాన సత్వరమైన న్యాయం ఉచితంగా అందించే క్రమంలో ఆ విధంగా ఏర్పాట్లు చేయాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి అని అదే రాజ్యాంగంలో రచించబడి ఉన్న ఈ రోజుకి వరకు కూడా కింది స్థాయిలో అటువంటి ప్రయత్నాలు ఎక్కడా జరగటం లేదు. కాబట్టి ఎంతోమంది ప్రజానీకం ఈరోజు సరైన సమయానికి సత్వర న్యాయం అందకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొంతమంది అయితే గనక వాళ్ళకి కల్పించబడిన హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసుకుంటున్నారు. దానికి కారణం మన దేశంలో ఈ యొక్క న్యాయం అనేది ఆర్థిక ఫలాలతోటి కూడుకున్న అంశం. అదేవిధంగా మరే ఇతర కారణాలు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని తెలియకపోవడం చేత. కాబట్టి వీటిలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, హైకోర్టు న్యాయవాదిగా నేను ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గం నుంచే ప్రజలు నన్ను ఓడించినా కూడా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్యంలో అవన్నీ కూడా ఒక సహజమైన ప్రక్రియ కాబట్టి నా ఈ ఉప్పల ప్రజలకి ఉచిత న్యాయ సహాయ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే 7710678678 అనే నంబర్కి సంప్రదించి మీకు ఎటువంటి న్యాయపరమైన సహాయం కావాలన్నా కూడా తక్షణం ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న బీఎస్పీ పార్టీ ఆఫీస్కి మీరు రావచ్చు. మీకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా చెప్పుకోవచ్చు. దానికి కావాల్సిన సత్వరమైన సహాయం నేను అందిస్తాను. వెన్నెల ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో సామాజికమైన విశిష్టమైన కార్యక్రమాలు చేయడం మీ అందరికీ విదితమే. అదే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈరోజు నేను మీ ముందుకి ఈ ఉచిత న్యాయ సహాయ కేంద్రం అనే ఒక వినూత్నమైన అవకాశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి తద్వారా పూర్తిగా విజయవంతం చేస్తారని, మన నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకి ఆదర్శప్రాయంగా నిలిచి ఈ విధంగానే రాష్ట్రం మొత్తం కూడా ఏ ఒక్కళ్ళు సత్వరమైన సమయానికి సరైన న్యాయం అందకుండా భారత రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన హక్కుల్ని వాళ్ళు పొందలేమేమో అనే ఒక బాధతో ఉంటారో అటువంటి బాధని, నైరాశ్యాన్ని వారి నుంచి దూరం చేయడానికి నా నుంచే ఈ ప్రయత్నం మొదలవుతుంది. జై హింద్.